హలో, వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో, నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కామ్గా నువ్వు మూసుకొని బతుకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులొద్దు, ఏమొద్దు. నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ ఉండు. నా జీవితం నేను చూసుకుంటా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు. నువ్వు నీ ఇంట్లో ఉండు. నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరివి నువ్వు? ఎవరివేంటి? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? ఏం కావాలో అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు. సరే, ఇంకా వదిలేసింది అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు వాడికి పెళ్లి చేసేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చైన్ కూడా పెట్టలేకపోయారు కదా. మా వల్ల కాదండి అమ్మ సాంపై నన్ను అడిగితే ఎవరు అనుకుంటారు అసలు? చైన్ ఏం పెట్టలేదు అత్తమ్మా. ఎప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే ఒకసారి చైన్ డ్రెస్లు అయితే పెట్టాము అత్తమ్మా. ఇంకా తర్వాత అయితే ఐడియా లేదు అత్తమ్మ, మరి ఇంకా ఏదనేది ఐడియా లేదు. అంటే పెళ్ళి అప్పుడు అత్తమ్మ నాకేం పెట్టారు పెళ్ళప్పుడు? ఏమన్నా పెట్టారా అసలు? ఇప్పుడు మేము మా పిల్ల అనుకొని నీకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా అమ్మాయి, మా ఇంటికి వచ్చే అమ్మాయి, మా అమ్మాయి అని. వాడికి ఏమి ఇచ్చారు? వాడికి ఒక వాల్యూ ఉండాలి కదా. అదే అత్తమ్మ, దాని తర్వాత అయితే ఏమైతే అడగలేదు అత్తమ్మ. చైన్ బ్రేస్లెట్ అయితే ఎవరు తాంపేదని అడిగితే మా వాళ్ళు కాదండి మమ్మీ. అంటే మీ ఇంటికి వచ్చాక ఎవరు అసలు? అత్తమ్మ మా అమ్మ. ఇప్పుడు నేను అమ్మబేటని ఎలా చూసుకుంటా? నా బిడ్డలాగా చూసుకుంటా ఇప్పటికి కూడా. ఏంటి నేను అడగలేదు అత్తమ్మ. ఐడియా ఉన్నంత వరకు అయితే మమ్మీ వాళ్ళు అయితే పెద్దనాన్న వాళ్ళు కూడా దీని గురించి అడిగినట్టయితే లేదత్తమ్మ. చైన్ అడిగినా పెట్టము అని అయితే ఇప్పుడు నా ముందే అడిగారులే కానీ అమ్మ చెప్తే విన్నానే మా వాళ్ళు కాదని. ఎవరు అసలు వాడు? అట్లా ఏమైతే జరగలేదు అత్తమ్మ, నాకు తెలుసు కదా. చైన్ అయితే అప్పుడు ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ ముందా లేకపోతే ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ కి పెట్టారు. పెళ్లికి అడిగితే ఏమన్నారు? అమ్మని అడుగు. సాంపేదనాన్ని అడిగితే మా వాళ్ళ కాదని. ఏది చైన్ అత్తమ్మా? ఏదో అడిగితే మా వాళ్ళ కాదని. చైన్ రింగ్ ఏమైనా అడిగారా అత్తమ్మా? రింగ్ ఏంటి చండాలంగా? అంటే డైమండ్ రింగ్ అట్లా అత్తమ్మా. అంటే నాకు తెలియదని అడుగుతున్నా అత్తమ్మ. నాకైతే నిజంగా ఐడియా లేదు దీని గురించి. ఉంటే నేను అంటే వాడిని కూడా మీరు కూడా ఒక మనుషులాగా ఒక వాల్యూ ఇస్తే వాడు కూడా మా మామగారి ఇల్లు, మా అత్తగారి ఇల్లు అని వచ్చి చక్కగా ఉండడానికి వాడికి ఇష్టం కలిగేది. కానీ వాడు ఎప్పుడు బయటపడలేదు. కానీ ఒక గుర్తుకు పెట్టుకోవాలి, గుర్తించాలి కదా. మా ఇంటికి వస్తున్నాక మా బిడ్డని గుర్తించాలి. అది గుర్తించాల లేదత్తమ్మ. ఇప్పుడు మమ్మీ కూడా అంటుంటది రాజు. నేను చెప్పా, ఇప్పుడు తను డబ్బులు లేవు, వ్యాపారం పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. నీకు నేను చెప్పా, ఒక 2 కోట్లు తీసుకొచ్చి అదే ఏం వ్యాపారం పెడదాం పద అని చెప్పి నిన్ను అనమన్నా.
నువ్వు ఆ పని చేసావా? దాని తర్వాత నాకు అసలు ఆ సిచ్యువేషనే రాలేదు అత్తమ్మ. ఫోన్స్ దాని గురించే మనం వాష్రూమ్లో వినడము, దాని తర్వాత ఆ టెన్షన్లోనే ఉన్నాం కదా అత్తమ్మ. అసలు అవును, ఇంకా వాడు అంటే ఇంక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నప్పుడు అన్న నేను చెప్పాను ఏమి కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు అని ఇట్లా చెప్పాను అత్తమ్మ అన్నావు. కానీ ఇప్పుడు నీ పేరున ఎన్నో ఉండి అంటారు, వాడి చేతికి ఇచ్చి ఇది చేద్దామని అంటే వాడికి ఒక తృప్తి ఉంటది. అసలు మీరు గుర్తించింది ఎక్కడ? డాడీ గుర్తించింది ఎక్కడ? ఎప్పుడు దాని గురించి తర్వాత అంత సీరియస్ డిస్కషన్ రాలేదు అత్తమ్మ. ఎప్పుడో స్టార్టింగ్లో మరి వస్తే రావచ్చు అత్తమ్మ, అంతేగాని మీరు దాని గురించి చెప్పిన తర్వాత అసలు మేము అడిగేదాకేంటి వాడికి అసలు పెళ్ళప్పుడు ఏం చేశారు డాడీని ఆలోచించుకోమని, ఏం చేశారా ఆలోచించుకోమని. పిల్లాడికంటే ఒక వాల్యూ ఇచ్చారా? కనీసం గొడుగు పట్టడానికి కూడా రాలేదు, వర్షంలో తడుస్తా నుంచున్నాడు. ఎంత ఘనంగా తీసుకెళ్ళాలి ఇంటికి, లేదంటే అక్కడికి వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఉండుంటాయి వాడికి మైండ్ లో. నాకు బాధల్ని వాడికి అక్కడే మైండ్. అందుకని అప్పుడు ఉండమంటే వాడు ఉండలేకపోయాడేమో అనుకుంటా ఉంటాను. లేదత్తమ్మ, నాకు చెప్పాడు, అలా అని కాదత్తమ్మ. నేను ముందే ఆయన అడుగుతూనే ఉన్నత్తమ్మ. అంటే నార్మల్గా నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు అని అంటే, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే అర్థం చేసుకోవాలి. కానీ చెబుతాడా? మా అమ్మాయి పేరు ఎంత ఉంది అంత ఉందని చెప్తున్నారు, కానీ కనీసం ఇంత ఇచ్చి ఏదన్నా వ్యాపారం చేసుకో. మామయ్య గారికి అక్కడ డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఏంటి, తక్కువ రేట్లకైనా బిడ్డల ముందు వాళ్ళకి డబ్బులు చేతికి ఇచ్చి బిజినెస్ చేయించాలని తక్కువ రేట్కైనా అమ్మేశారు ఇప్పుడు కొన్ని స్థలాలు. అత్తమ్మ మీరు అప్పుడు ఒకసారి అన్నారు అత్తమ్మ దీని గురించి, ఒకసారి ఇట్లా ఆయనతోనైనా ఆయన తృప్తిగా ఫీల్ అవుతాడు అని అన్నారు కదా అత్తమ్మ. ఇప్పుడు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా అత్తమ్మ, ఇది స్టార్టింగ్లో చేయనదైతే నాకు నిజంగా ఐడియా లేదు. చెప్పింది అమ్మ, చెప్పింది అమ్మని సాంపేదని అడిగాడులే, మామూలుగా అడిగితే మన వల్ల కాదంది. అంటే అసలు వాడికి వాల్యూ అంటే ఎక్కడ ఇచ్చారు? అయితే ఇది అసలు ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తుంటే నా ఇంటి బిడ్డ నా బిడ్డ అనుకొని నీకు ఖర్చు పెట్టుకున్నావు. ఎందుకు? మేము అప్పులు చేసుకొని వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని కూడా మా బిడ్డ అని చెప్పి నీకు అట్లా చేసుకున్నాం. అంటే పెళ్లి ఖర్చులు తీసి మామూలుగా 2 కోట్లు అయింది. ఆ రిసెప్షన్ సంగతి పక్కన పడేసి నీవారు నీకు నేను చెప్తా, నువ్వు తెచ్చుకునేది మనకు ముఖ్యం కాదు. నువ్వు 20 తెచ్చుకుంటే అందులో 2-3 తీసేసుకో, డైమండ్ సెట్ కొనుక్కో. రేపు నీతో పాటు ఇంకో అమ్మాయి ఇంటికి వస్తుంది, నువ్వు చక్కగా డైమండ్ సెట్ ఒకటి కొనుక్కో. ఆ డబ్బులు వచ్చి మనకేం చేయవు. ఇప్పుడు నీ పేరున ఎన్నుండే మాకైతే తెలియదు. ఆ డబ్బులు వచ్చి మాకు ఇక్కడేం వరగబెట్టేదే ఉండదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఇది మనకు కనబడాలి అంటే ఇట్లా చెయ్యమ్మని నీకు చెప్పాను. చెప్పారత్తమ్మ. మీరు కూడా